అవుతూ ఉన్నాయి. దెన్ ఆ ఎలక్ట్రిసిటీని మనం దాని గురించి చదివితే చార్జెస్ ఇఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఆ ఎలక్ట్రిసిటీని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఈరోజు మనం చదువుకునే టాపిక్ ఏంటి? కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో let us introduce ourselves with a new topic called current electricity. Okay, now see, so current electricity లో the first terminology మనకు తెలియాల్సిన బేసిక్ టర్మినాలజీ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్. సో ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్? ఇన్ ద సెన్స్ ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకో. ఏంటి కండక్టర్ అంటే జనరల్గా ఏదైనా మెటీరియల్ దాని నుండి ఎలక్ట్రాన్స్ని పాస్ అవ్వడానికి అలౌ చేసింది అనుకో, దాన్ని మనం ఏమంటాము? కండక్టర్స్ అంటాము. ఈ కండక్టర్స్లో మనకు తెలియాల్సిన ఫస్ట్ టర్మినాలజీ ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్. మనకు తెలియాల్సిన ఫస్ట్ టర్మినాలజీ ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే జనరల్గా సింబల్ వచ్చి ఐ తీసుకుంటాము. I is equals to ఒక కండక్టర్లో ఎంత నెంబర్ ఆఫ్ చార్జెస్, ద అమౌంట్ ఆఫ్ చార్జ్ flowing through a conductor is nothing but we need to call it as electric current. అంటే ఒక కండక్టర్లో ఎంత చార్జ్ ఫ్లో అవుతుందో మనం తెలుసుకుంటే దాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. దాని ఫార్ములా ఏంటంటే I is equals to Q by T, అండ్ Qకి ఇంకొక ఫార్ములా కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆ Q ఫార్ములా ఏంటి? NE by T. అండ్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి మనకు ఉన్న యూనిట్ ఏంటంటే ఆంపియర్. ఓకేనా? ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసే డివైస్ని మనం ఏమంటామంటే ఆమ్మీటర్ అంటాము. అండ్ ఈ సింబల్ ఆఫ్ ఆమ్మీటర్ ఎలా ఉంటుందంటే ఏ. ఓకేనా? అండ్ హియర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు ఇది స్కేలార్ క్వాంటిటీ అంటే ఇది మనకు లా ఆఫ్ వెక్టర్ అడిషన్ ని యాక్సెప్ట్ చేయదు. ఇట్ వోంట్ ఒబే ద లా ఆఫ్ వెక్టర్ అడిషన్. ఓకేనా? అండ్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరల్ గా టూ టైప్స్ ఉంటుంది. వన్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్, నెక్స్ట్ వన్ వచ్చి డైరెక్ట్ కరెంట్. ఓకేనా? ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటంటే జనరల్ గా ఎలక్ట్రిక్ కరెంట్ కి ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాము. సో జనరల్ గా గ్రాఫ్, ఐటీ గ్రాఫ్ విల్ బి లుకింగ్ లైక్ దిస్, ఇలా ఉంటది అనమాట. ఓకే, అదే డీసీ కరెంట్ తీసుకున్నారనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 0 హెర్ట్జ్ ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ కి 52 హెర్ట్జ్ ఉంటుంది. కాకపోతే ఫ్రీక్వెన్సీ అనేది మనకు క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ లాగా ఫామ్ అవుతుంది. బట్ డీసీ కరెంట్ లో ఏం ఫామ్ అవుతుంది? మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది.